హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. క్లీనింగ్కి ఎక్కువగా మనం నీళ్ళనే వాడతాం. ఎందుకు? అసలు నీళ్ళల్లో ఉండే స్పెషల్ అడ్వాంటేజెస్ ఏంటి ఈరోజు తెలుసుకుందాం. అయితే మనం నీటి గురించి మాట్లాడేటప్పుడు నీటి యొక్క బేసిక్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అది తెలిస్తేనే మనకు మిగతాది ఒక అజంప్షన్స్కి రావచ్చు. సో ఇనీషియల్గా వాటర్ మాలిక్యూల్ గురించి తెలుసుకుందాం. వినో వాటర్ మాలిక్యూల్ ఫార్ములా ఏంటి? H2O. సో 1 ఆక్సిజన్ ఆటమ్, 2 హైడ్రోజన్ ఆటమ్స్, రైట్. సో ఈ హైడ్రోజన్ ఆటమ్స్ ఆక్సిజన్కి ఏ విధంగా బాండ్ అయి ఉంటుంది, ఏ విధంగా అతుక్కొని ఉంటాయంటే బికాస్ ఆఫ్ కోవాలెంట్ బాండ్. ఒక కోవాలెంట్ బాండ్ ద్వారా అతుక్కొని ఉంటాయి. ఇలా బాండ్ అయిపోయి ఒక వాటర్ మాలిక్యూల్ రెడీ అవుతుంది మనకు. ఓకే, ఇలాంటి వాటర్ మాలిక్యూల్స్ కొన్ని నెంబర్ ఆఫ్ యాడ్ అయితే అప్పుడు మనకు వాటర్ అనే ఒక సబ్స్టాన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే, అయితే వాటర్లో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ అంటే ఒక డిఫరెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఈచ్ వాటర్ మాలిక్యూల్ మధ్యలో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈచ్ వాటర్ మాలిక్యూల్ మధ్యలో ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇలా మాలిక్యూల్స్ ఉన్నాయి. అయితే ఈ ఈచ్ ఇండివిజువల్ వాటర్ మాలిక్యూల్స్ కూడా బాండ్ అయి ఉంటాయి, ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. అయితే ఇక్కడ బాండ్ ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్. ఇంతకుముందు కోవాలెంట్ బాండ్ కదా, ఇప్పుడు హైడ్రోజన్ బాండ్. అయితే ఈ హైడ్రోజన్ బాండ్ చాలా వీక్గా ఉంటుంది, ఇది కొంచెం వీక్గా ఉంటుంది. ఓకే, ఈ హైడ్రోజన్ బాండ్ వల్లనే వాటర్ మాలిక్యూల్స్ అతుక్కొని ఉంటాయి. అతుక్కొని ఉంటాయి ఇన్ సెన్స్ వాటి మధ్య ఒక అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట వాటర్లో. ఓకే, అయితే ఎందుకు చెప్తున్నాం ఇది, ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇదంటే, వాటర్ని ఒక సబ్స్టాన్స్ మీద వేసామనుకోండి, సపోజ్ మట్టి మీద వేసాం, ఒక మన్ను ఉంది, వాటి మీద వాటర్ పోసినాం. అయితే ఆ మట్టికి వాటర్కి మధ్యలో ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ వాటర్ మాలిక్యూల్ మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది కదా డ్యూ టు హైడ్రోజన్ బాండ్. ఈ అట్రాక్టివ్ ఇక్కడున్న అట్రాక్షన్ కంటే ఆ మట్టికి వాటర్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ ఆ మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఇక్కడ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటరు మట్టిలో కలవదు, రైట్. ఇంకొంచెం క్లియర్గా చెప్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ శాండ్ ఉంది, మనం కూడా గమనించి ఉంటాం. ఒక టైప్ ఆఫ్ శాండ్లో నీళ్ళు పోస్తే ఈజీగా ఇంకిపోతాయి. ఇంకో టైప్ ఆఫ్ శాండ్లో వాటర్ ఇంకిపోదు, ఇలా డ్రాప్స్లానే మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఈ శాండ్కి వాటర్కి మధ్యలో ఉన్న ఫోర్స్ వాటర్లో ఈచ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ కంటే ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో వాటర్ కలిసిపోయింది. ఇక్కడ వాటర్లో ఉన్న ఈచ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సే ఎక్కువ ఉంది. సో అందుకే కలవట్లే వాటర్, నేను కలవను అంటుంది, ఎందుకంటే ఇక్కడనే ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది దానికి. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్కి ఒక పేరు ఉంటుంది, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అంటే వాటర్తో కలిసిపోయేది, హైడ్రోఫోబిక్ అంటే వాటర్తో కలవనిది. కలిసిపోయేది, కలవంది అంటే ఏం లేదు, సింపుల్. ఇంతకుముందు చెప్పిన అట్రాక్టివ్ ఫోర్స్, వాటర్ని అట్రాక్ట్ చేయగలిగితే హైడ్రోఫిలిక్, వాటర్ని అట్రాక్ట్ చేయలేకపోతే హైడ్రోఫోబిక్. ఓకే, అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మనం డర్ట్ అంటే మురికి మనం శుభ్రం చేస్తున్నామంటే మురికి ఉన్నట్టే, డట్ ఉన్నట్టే. డట్ అంటే ఏంటి? అదొక సబ్స్టాన్సే, కాకపోతే మనకు అవసరం లేదు అది, అందుకే దానికి డట్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనకుండే డర్ట్ అంటే మురికి వాటర్ని అట్రాక్ట్ చేసుకునేది ఉంటుంది. ఎక్కువ మ్యాక్సిమం డర్ట్ వాటర్ని అట్రాక్ట్ చేసుకునేదే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైతే వాటర్ దాని మీద పోర్ చేస్తామో ఈ డట్ అనేది వాటర్లో కలిసిపోతుంది. సో వాటర్తో పాటు బయటకు వచ్చేస్తుంది ఈ ఫ్లోర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి, డట్ ఫ్లోర్ మీద ఉంది. ఇప్పుడు డట్ ఫ్లోర్ నుంచి బయటికి రావాలి అంటే ఏంది, దీన్ని అట్రాక్ట్ చేయాలి, పైకి గుంజేయాలి. అప్పుడు వాటర్ని పంపిస్తాం, వాటర్ ఏం చేస్తుంది, కలిసిపోతుంది డట్తో, ఎందుకంటే ఇది డట్ అనేది హైడ్రోఫిలిక్ కాబట్టి. సో వాటర్లో కలిసిపోయిన తర్వాత మనం వాటర్ని ఊడ్చేస్తాం, సో వాటర్తో పాటు డట్ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ హైడ్రోఫోబిక్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ వాటర్తో కలవదు, వాటర్తో అస్సలు కలవదు. అందుకే మనము ఆయిల్ని వాటర్తో కడగలేము, ఎందుకంటే వాటర్ కూడా పైకి వస్తుంది, ఈ మురికి కలవదు వాటర్తో, బికాస్ దట్ ఈస్ హైడ్రోఫోబిక్. ఓకే, ఇది రీజన్. అయితే ఈ బాండ్ గురించి ఇంతకుముందు చెప్పిన
ఈచ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ అని చెప్పినాం. ఆ బాండ్ గురించి ఇంకొంచెం తెలుసుకుంటే, ఇప్పుడు చూడండి, ఈ బాండ్ చాలా గట్టిగా ఉందనుకోండి, వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ గట్టిగా ఉందనుకోండి, అది ఐస్. అసలు వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో బాండే లేదనుకోండి, హైడ్రోజన్ బాండ్ లేదనుకోండి, అది గ్యాస్. అందుకే మనకు ఐస్ చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే బాండ్ గట్టిగా ఉంది. గ్యాస్ అంటే స్టీమ్, ఆవిరి గట్టిగా ఉండదు, ఉఫ్ అంటే వెళ్ళిపోద్ది, ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ వీక్గా ఉంది, అసలు లేదు హైడ్రోజన్ బాండ్. ఓకే, సో వాటర్లో ఉండే ఈ హైడ్రోజన్ బాండ్ వల్ల, ఇది చాలా వీక్గా ఉండడం వల్ల డర్ట్ ఈజీగా కలిసిపోతుంది వాటర్లో. అందుకే మనకు వాటర్ చాలా ఈజీగా మురికిని శుభ్రం చేస్తుంది అనమాట. ఇది స్పెషల్ ప్రాపర్టీ. అండ్ ఇంకోటి మనకు తెలుసు, వాటర్కి కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు. ఇది కూడా ఒక అడ్వాంటేజే. అండ్ దీనిని శుభ్రం చేసినా కూడా ఆ వస్తువు యొక్క ప్రాపర్టీస్, అపీరెన్స్ కానీ, ఆ స్మెల్ కానీ ఏం చేంజ్ అవ్వదు వాటర్తో చేస్తే. ఓకే, సో ఇది. అండ్ ఇప్పుడు వాటర్లో ఉండే ఈ హైడ్రోజన్ బాండ్ వల్ల ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి వాటర్ బిహేవియర్లో, అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like, share and subscribe. Thank you.